అందరికీ నమస్కారము. ఈరోజు మన ఇంట్లో అక్షయ తృతీయ సెలబ్రేషన్స్ అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి మేము అక్షయ తృతీయ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ఈరోజు పూజకి మన బ్యాక్యార్డ్లో రంగురంగుల గులాబీలు రెడీ అయిపోయి ఉన్నాయి. స్ప్రింగ్ సీజన్ కాబట్టి కొన్ని రకాల ఆకుకూర విత్తనాలు నాట్లు పట్టాను. ఈరోజు అంటే తృతీయ రోజు చుక్కకూర హార్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏదైతే నైవేద్యానికి వంట చేస్తానో అదే వంటని లంచ్ బాక్స్లోకి వాడేస్తూ ఉంటాను. సో కమ్మటి చుక్కకూర పప్పు, రసం, పాయసం, పెసరగారెలు, క్యాప్సికమ్ రైస్, ఇది ఈరోజు మా ఇంట్లో చేసుకున్న వంట. మీరేం చేసుకున్నారు తృతీయ రోజు? తప్పకుండా కామెంట్ చేయండి. అక్షయ తృతీయ రోజు ఏది చేసినా అక్షయం అవుతుంది అని అంటూ ఉంటారు. బంగారం, వెండి, నగలు, డబ్బులు వీటి గురించి నాకు తెలియదు, నేను మాట్లాడను. కానీ అడిగిన వారికి లేదనకుండా మనము ఎవరికైతే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హెల్ప్ చేస్తూ ఉంటామో, అది తృతీయ అనే కాదు, ఎప్పుడైనా సరే అవన్నీ అక్షయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను దాన్ని చాలా స్ట్రాంగ్గా కూడా బిలీవ్ చేస్తూ ఉంటాను.